అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోనా ఫిష్తో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కోనా ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి. పిల్లలు కూడా తినడానికి రెసిపీ బాగుంటుంది. తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత కోనా ఫిష్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం కోనా ఫిష్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మొత్తం బౌల్ అంతా పట్టే విధంగా ఫిష్ ముక్కల్ని అయితే మనం ఈ విధంగా వేసుకోవాలి. కోనా ఫిష్ ఫ్రై ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నీ కూడా ఒకసారి కదపాలి. బాగా ఆయిల్ అంతా కూడా ముక్కలకు పెట్టే విధంగా ఒకసారి బౌల్ని కదిపి తర్వాత మనం మూత పెట్టాలి. ముక్కలు అనేవి బాగా మగ్గాలి కాబట్టి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి. ఈ మసాలా అయితే ఎలా తయారు చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి మసాలాకు కావాల్సిన సామాన్లు చెప్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి అంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మొత్తం పట్టిన పేస్ట్ అండి. ఇది మసాలా పేస్ట్ అనేది నేనైతే ఆ విధంగా చేశాను. మొత్తం అన్ని కూరల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా పేస్ట్ అనేది. ముక్కలు అయితే బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అయితే వేయాలి. రుచికి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదండి మసాలా అనేది, సరిపడా మసాలా అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఒక 3-4 డేస్ అయితే ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీరు మసాలా అనేది. నేను ఇక్కడ చూసారు కదా 2 స్పూన్స్ అయితే వేసాక ఒకసారి ఇలా కదుపుకోవాలి. మసాలా అనేది ముక్కలన్నిటికి కూడా పట్టే విధంగా ఒకసారి మనం ఈ విధంగా కలపాలి. తర్వాత మనం ఒకసారి ముక్కల్ని అయితే రివర్స్ చేయాలి. అంటే మసాలా అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసాను. వేసుకున్న తర్వాత పైన అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా కారం అనేది కోనా ఫిష్కి పట్టే విధంగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో వేపిన తర్వాత చూస్తున్నట్లయితే మనకి కోనా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో అయితే మనకు ముళ్ళులు అయితే చాలా తక్కువ ఉంటాయండి. కోనా ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.